రేపు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి డబ్బులు దొరికాయి. వసు అక్క పరువు గౌరవం ఈ బ్యాగ్లో ఉన్నాయి. రేపు వసు అక్కని అందరి ముందు ఘోరంగా అవమానించాలి. నగల విషయం తేలే వరకు నా మనసు స్థిమితపడదు. ఈ విషయం ఆయనతో చెప్పాలా వద్దా? ఏం చేయాలి? మమ్మీ మమ్మీ మాకు హోంవర్క్ చేయించవా? ఏం మాట్లాడవేంటి మమ్మీ? హోంవర్క్ చేయించు. మమ్మీ ఏంటను? మాకు హోంవర్క్ చేయించు. మీరే చేసుకోండి. మాకు రావట్లేదు, నువ్వే చేయించు మమ్మీ. రోజు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఎందుకు రావట్లేదు? వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి. ఆగండి. వసు గారు, ఎందుకు పిల్లల మీద కోపడుతున్నారు? చూడండి, వీళ్ళు నన్ను విసిగిస్తున్నారు. లేదు డాడీ, మాకు హోంవర్క్ రావట్లేదు. మమ్మీని అడుగుతుంటే కోప్పడుతుంది. బన్నీ అన్నయ్య ఉండుంటే తనే మా హోంవర్క్ చేయించేవాడు. అన్నయ్య లేడని మమ్మీని అడిగాం. ఓకే, మీకు హోంవర్క్ నేను చేయిస్తాను. కూర్చోండి. డాడీ ఇది ఎలా చేయాలి? ఛ, నగల గొడవలో పడి పిల్లల మీద అరిచేశాను. తప్పు చేశాను. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో, దీన్ని ఇలా చేయాలి. ఓకే? బాగా అర్థమైంది డాడీ. బన్నీ అన్నలాగా నీట్గా చెప్పావు. అన్నయ్య కూడా నీలాగే అన్నీ అర్థమయ్యేలా చెప్తాడు. బాయ్ డాడీ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆగండి. ఈ పాలు తాగి వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇందాక మీ మీద అరిచానా? సారీ. ఇంకెప్పుడు అలా చేయను. ఈ పాలు తాగండి. ఇక వెళ్ళి నిద్రపోండి. థ్యాంక్స్ మమ్మీ. గుడ్ నైట్ మమ్మీ. బాయ్ డాడీ. బాయ్ నాన్న. వసు గారు, మీకేమైంది? ఎన్నడూ లేనిది మీరింత వింతగా ప్రవర్తించారు. సారీ అండి, ఏదో టెన్షన్లో ఉండి అలా అన్నాను. ఏంటి మీ టెన్షన్? అది రేపటి పూజ గురించండి.
పూజ రేపు కదండి. ఈరోజు టెన్షన్ ఎందుకు? పూజ అంటే ఎన్నో పనులుంటాయి కదండి. మీకెన్ని పనులున్నా మీరు పిల్లలతో అలా ప్రవర్తించరు. ఇందాక కిచెన్లో కూడా పరధ్యానంగా ఉన్నారు. అసలేమైందో చెప్పండి. ఏం లేదండి. పూజ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. పూజ గురించే అయితే మీరింతగా ఆలోచించరు. ఇంకేదో ఉంది. చెప్పండి. ఏమున్నా మీతో చెప్తాను కదండి. మరెందుకు ఇప్పుడు చెప్పట్లేదు? చెప్పడానికి ఏదైనా ఉంటే కదా. ఆర్ యూ షూర్? మీతో అబద్ధం చెప్తానా? దమయంతి ఏమన్నా అందా? నన్నెవ్వరూ ఏమీ అనలేదు. మీరు పడుకోండి. అభిగాడు నా మీద పగపట్టి పోలీసులతో నన్ను చంపాలనుకుంటున్నాడనమాట. వాణ్ణి వసుని చంపకుండా నేను చావను. కొంపతీసి పోలీసులు వచ్చారా? రాజా 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 హ, ఈవిడొచ్చిందా? రాజా రా ఏం చేస్తున్నావు రాజా? పోలీసులు వచ్చారేమో అని దాక్కున్నాను. పోలీసులంటే నీకెందుకంత భయం? అభి మీద అటాక్ చేశానని వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. మందు తాగునని చెప్పావు కదా రాజా, మళ్ళీ మొదలు పెట్టావేంటి? ఏదో టెన్షన్లో తాగుతున్నానులేండి. మరి నన్ను పిలవచ్చు కదా రాజా. ఇద్దరం కలిసి తాగేవాళ్ళం కదా. ఇద్దరం తాగేంత మందు లేదు ఇక్కడ. ఈ టైంలో ఎందుకు వచ్చారు? రేపు శివరాత్రి కదా రాజా, మంచి రోజు. నువ్వు మా ఇంటికి వస్తే మనం పెళ్లి చేసుకోవచ్చు. రేపా? అవును, రేపు శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. అలాగే మన కళ్యాణం కూడా చేసుకోవచ్చు. రేపు పెళ్ళొద్దంటే ఏముంటుందో. రేపు నువ్వు ఇంటికొస్తే పెద్దవాళ్లతో మన పెళ్లి విషయం చెప్పొచ్చు రాజా. ఆ ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారండి? జోకేకు రాజా. రేపు ఇంట్లో పూజ కూడా ఉంది. అందరూ ప్రశాంతంగా ఉంటారు. మన పవిత్ర ప్రేమ వాళ్ళ ముందు బయట పెట్టి మనం పెళ్లి చేసుకుందాం. మన పెళ్లి ఖర్చుల కోసం డబ్బు కూడా సిద్ధం చేస్తున్నాను రాజా. మన పెళ్ళైతే హ్యాపీ వసూలు నిన్నేం చేయలేరు. వాళ్ళేం చెయ్యక్కర్లేదే. నీతో పెళ్ళి అంటే నేను నరకానికి టికెట్ తీసుకున్నట్టే. ఏం ఆలోచిస్తున్నావు రాజా? రేపు వస్తున్నావు కదా. ఆ, అది కాదండి, మీరు అరటి చెట్టుకు తాళి వేయగానే అది మాడిపోయింది కదా. ఆ, ఆ, అలా నాకేదన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. ఆ, నీకేం కాదు రాజా, ఆ దోషం అప్పుడే పోయింది. రేపు నువ్వు తప్పకుండా రావాలి. మన పెళ్లి జరగాలి. ఇదిగో, లేదంటే నీ గురించి అభివసులతో చెప్పేస్తాను. నువ్వు జైలుకి వెళ్తావు. నేను కూడా ఎవరినో ఒకరిని చంపేసి జైలుకు వస్తాను. నువ్వే తెలుసుకో, మనం జైల్లో కలిసిందామా లేక ఇంట్లో కలిసిందామా అని. రేపు నీ కోసం మా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ రాజా. ఈవిడేంటి అల్టిమేటం జారీ చేసింది? వెళ్తే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, వెళ్ళకపోతే అమ్మో అభికి చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? రే అఖిల్, నేను కడతాను కదరా, నీకెందుకు శ్రమ? పండగ కదా అన్నయ్య, ప్రతి ఒక్కరూ పనిచేయాలి. నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి పావని? వసు ఎక్కడా? పిల్లల్ని రెడీ చేస్తుంది అత్తయ్య. మమ్మీ, అవి నా బ్యాంగిల్స్. కీర్తికి ఎందుకు వేస్తున్నావు?
మమ్మీ అవి నా బ్యాంగిల్స్ మమ్మీ, నాకు వేయి. మనం ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చిందండి. పద వసుని మరింత టెన్షన్ పెడదాం. మ్. మ్. ఏంటి వసు అక్క, నువ్విక్కడా, నీ మనసు ఎక్కడో ఉన్నట్టుంది. అదేం లేదు హారిక. ఈ శివరాత్రి పశువు వదునకి కాళరాత్రి కాబోతోంది. ఏమి నగలు మారిపోయాయండి. నగలు మారడం ఏంటండి? ఈరోజు పూజలో నగలు పెట్టాలని నిన్న అత్తయ్య గారు నగలు మెరుగు పెట్టించమన్నారండి. మెరుగు పెట్టేవాడు అసలు నగలు కొట్టేసి నకిలీ నగలిచ్చి వెళ్ళాడు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏం జరుగుతుందో అని టెన్షన్ అవుతున్నాను. అసలు ఆ నగల్ని ఎవరు కొట్టేసుంటారండి? అతను 2-3 సార్లు ఇంటికొచ్చి నగలు మెరుగు పెట్టాడండి. మన నగల డిజైన్స్ అన్నీ అతనికి బాగా తెలుసు. అలా డూప్లికేట్ నగలు చేయించి ఒరిజినల్ నగలు ఎత్తుకుని వెళ్ళాడు. వాడు ఫోన్ నంబర్ ఉందా? నిన్న వాణ్ణి పట్టుకోవడానికి పావని అక్క నేను ట్రై చేశాము. తప్పించుకున్నాడు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నిన్నే ఈ విషయం చెప్పు ఉండొచ్చు కదండి. మీకు చెప్పకుండా నేనే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నానండి. ఇప్పుడేమో పూజకి టైం అవుతుంది. పంతులు గారు వస్తే పూజలో నగలు పెట్టమంటారు. లేని నగలు ఎలా పెట్టేదండి? మీరేం వరి అవ్వకండి. నగలను కొట్టేసిన వాడు ఎక్కడో ఒక చోట అమ్మక తప్పదు. నేను నగల షాప్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, దిస్ ఇస్ మంగా జ్యువెలర్స్. ఎస్, చెప్పండి. మీ షాప్కి ఎవరైనా నగలు అమ్మడానికి వచ్చారా? ఎవరూ రాలేదండి. ఓకే, రాలేదా?
దీన్ని అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి. నా పాకెట్ మనీకి పార్టీలకు ప్రాబ్లమే ఉండదు. ఎవరూ చూడకుండా బయటకు వెళ్ళి నెక్లెస్ అమ్మేయాలి. అయ్యో, ఏంటండి మీకు చెమటలు పడుతున్నాయి? అరే ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? చెమటలు తుడవడం కూడా తప్పేనా? నువ్వు సేవలు చేస్తుంటే కొత్తగా ఉంది. నేను మీకు సేవలు చేద్దామని అనుకున్నాను. కానీ కడుపుతో ఉన్నానని అత్తయ్య గారు వద్దు అన్నారు. హ్మ్. ఇప్పుడు నీకే ఇంకొకరు సేవలు చేయాలి. నువ్వు అందరికీ సేవలు చేయడం ఏంటి? బావగారు, పంతులు గారు ఎప్పుడు వస్తారు? ఫోన్ చేశాను హారిక. ఆయనకి ఒంట్లో బాగాలేదట. వాళ్ళ అబ్బాయిని పంపిస్తా అన్నారు. పంతులు గారు వచ్చేసరికి పూజకు అన్ని సిద్ధం చేయండి. అవునత్తయ్య, వసు అక్క త్వరగా రెడీ అవ్వాలి. పూజలో అన్ని పెట్టాలి. నగలు కూడా పెట్టాలి కదా. పూజలో నగలే ముఖ్యం. అవి తప్పకుండా పెట్టాలి. దేవుడా, ఆ నగలు త్వరగా దొరికేలా చేయి స్వామి. నమస్తే అంకుల్. నమస్తే బాబు. మీరు ఎవరు బాబు? మా అమ్మకి హెల్త్ బాలేదు అంకుల్. వెంటనే హాస్పిటల్లో చూయించాలి. ఈ నెక్లెస్ తీసుకొని డబ్బులు ఇస్తారా? ఇది అభిగారి నెక్లెస్లా ఉంది. ఇందాక అభిగారు ఫోన్ చేసి నగలు అమ్మడానికి ఎవరైనా వచ్చారా అని అడిగారు. ఆ ఇంటి నెక్లెస్ ఈ బాబు చేతికి ఎలా వచ్చింది? నువ్వు ఇక్కడే ఉండు బాబు, నాకీ డబ్బులు తీసుకుని వస్తాను. మ్. చెప్పండి సేట్ గారు. అభిరాము సార్, నగలు అమ్మటానికి ఎవరైనా వచ్చారా అని నాకు ఫోన్ చేసి అడిగారు కదా. ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. చిన్నపిల్లాడా? ఎవరు? ఎవరో తెలీదు సార్. వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదంట. డబ్బుల కోసం ఒక నెక్లెస్ తీసుకొని వచ్చాడు. అది మీ నెక్లెస్ అని నాకు అనుమానంగా ఉంది. మీరు ఆ పిల్లడితో మాట్లాడుతున్నాను సేట్ గారు. నేను ఇప్పుడే వస్తాను. ఏమైందండి? నగల గురించి ఏమైనా తెలిసిందా? ఎవరో పిల్లాడు సేట్కి మన నెక్లెస్ అమ్మడానికి వచ్చాడంట. నేను వెళ్ళి ఆ పిల్లాడు ఎవరో కనుక్కుంటాను. ఒకే నెక్లెస్ అమ్ముతున్నాడా? ఆ ఒక్కటి పట్టుకుంటే మిగతావి దొరుకుతాయి. ఏమండి, నేను వస్తానండి. వద్దండి, ఇద్దరం వెళ్తే అమ్మకి డౌట్ వస్తుంది. నేను వెళ్ళి మొత్తం నగలు తీసుకొస్తాను. ఓకే, మీరు మాత్రం ఇంట్లోనే ఉండి మేనేజ్ చేయండి. ఎన్ని డబ్బులో ఒక నెలంతా పాకెట్ మనీకి ప్రాబ్లమే ఉండదు. త్వరగా డబ్బులు ఇవ్వండి అంకుల్. మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లెక్క పెడుతున్నాను కదా బాబు, ఇస్తాను ఉండు. అభిరామ్ సారు ఇంకా రాలేదు ఏంటి? మావయ్య, అది సార్, ఇదిగోండి ఆ బాబు తెచ్చిన నెక్లెస్. ఈ నెక్లెస్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది కిట్టు? అది మావయ్య. చెప్పరా, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అది మావయ్య, ఎవరిచ్చారు చెప్పు. సుమంగళి నానమ్మ ఇచ్చింది. నానమ్మ ఇచ్చిందా? అవును మావయ్య. నిజం చెప్పు. నిజం మావయ్య. నానమ్మ మీద ఒట్టు మావయ్య.
నాకు బుక్స్కి పాకెట్ మనీకి అమ్మని డబ్బులు అడిగితే అమ్మ లేవని చెప్పింది.